విషయం ఏంటంటే ఈరోజు డిఎస్సి అభ్యర్థులు అందరూ కలిసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ను ముట్టడించే క్రమంలో అక్కడ పోలీసులు చాలా పెద్ద సంఖ్యలో మోహరించి ఏ అభ్యర్థి డిఎస్సి అభ్యర్థి వచ్చి అక్కడ తన నిరసన వ్యక్తం చేసే లోపే అరెస్ట్ చేసి ఆ పోలీసుల వ్యాన్లు ఎక్కించేసి స్టేషన్ తరలించారు. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ఇప్పుడు నిరుద్యోగులను కాదనుకొని తన ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తాడు. మెజారిటీ ప్రజల యొక్క ఏదైతే న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో రేవంత్ రెడ్డికి అది అవసరం లేదు. రేవంత్ రెడ్డికి ఒకటే కావాలి, ఆ బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఖాళీ చేసి అందులో ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ తన పార్టీలోకి లాక్కొని బీఆర్ఎస్ పార్టీ దుకాణాన్ని బంద్ చేయాలని ఒక లక్ష్యంతోనే పనిచేస్తాడు రేవంత్ రెడ్డి గారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన అస్సలు అతని ఆలోచనే లేదు. ఏదేమైనా రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ఆ దేవుడు ప్రసాదించాలని మనం అందరం కోరుకుందాం. ఒక విషయం ఏంటంటే, మాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్నారు, మేము TV9 అంతా మైలేజ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ మాది, మేము చెప్పిందే ప్రతి మనిషి వింటాడు, ఇక మా ఛానల్ తప్ప వేరే ఛానల్ నిజాలు చూపించదు అని చెప్పేసి ఒక బోకర్ ఒక తీర్మార్ మల్లన్న ఒక ఛానల్ నడుపుతాడు తూ న్యూస్ అని. ఆ తూ న్యూస్లో ఈ రోజున ఆయన యాంకర్ అయిన శుద్ధగోని సుదర్శనం, ఆయన పక్కన MS నారాయణ, ఈ క్యారీ బ్యాగులు దిగుతాయి చూసినాం, ఆ క్యారీ బ్యాగులు దిగే MS నారాయణ ఒకడుంటాడు. ఏమైందంటే డిఎస్సిని నిర్వహించేదట TGPSC అంట, అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారట డిఎస్సిని నిర్వహిస్తానట. ఇప్పుడు టీచర్స్ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి కదా, ఆ టీచర్ యొక్క ఉద్యోగాల యొక్క భర్తీ పరీక్ష నిర్వహించేదంట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC అంట. ఇక వాళ్ళకు మరి బ్రెయిన్ ఈ తలకాయలు ఉన్నదా, వాళ్ళ మోకాళ్ళు ఉన్నదా, అరికాళ్ళు ఉన్నదా? ఈ శుద్ధగోని సుదర్శన్ గారు చెప్తా అంటే వాని పక్కన ఉన్న ఈ క్యారీ బ్యాగ్స్ ఉన్న MS నారాయణ గారు ఎస్ రైట్ వాడు పెద్ద మేధావి లెక్క, వాడు PhD చేసిన లెక్క చెప్తాడు. అంటే ఈ వీళ్ళు అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి యొక్క ఛానల్ ఇది, అధికార పార్టీ ఎమ్మెల్సీ అయిన తీర్మార్ మల్లన్న ఛానల్ అదే. ఆయన ఛానల్లోని యాంకర్లే చాలా రాంగ్ ముచ్చట్లు చెప్తారు. ఇక్కడ మన TGPSC గురించి చాలా రాంగ్ ముచ్చట్లు చెప్తారు. TGPSC కేవలము Group 1, Group 2, Group 3, Group 4 కొన్ని ముఖ్యమైన ఇంజనీరింగ్ ఎగ్జామ్స్, హార్టికల్చర్ ఎగ్జామ్స్, CDP ఎగ్జామ్స్, జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్, హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్, కొన్ని చాలా ముఖ్యమైన ఎగ్జామ్స్ వాళ్ళు నిర్వహిస్తారు. అంతేగాని టీచర్ పోస్టులకు సంబంధించిన డిఎస్సిని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారు పరీక్ష నిర్వహిస్తారు. దానికి ఒక ఏజెన్సీ ఉంది, ప్రైవేటు ఆన్లైన్ ఎగ్జామ్ ఏజెన్సీకి అప్పగించారు. దానికి నరసింహారెడ్డి అనేటైన పరీక్షల నియంత్రణ అధికారిగా పనిచేస్తాడు. ఇంత ఇగ్నిత జ్ఞానం లేని ఈ సుందరభూషణ్ సుదర్శన్ గారు అంటాడు TSPSC చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఇంకా మీరు ఆ రూములనే ఉంటారా, బయటికి రారా? అంతకుముందు ఉన్న TGPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి ఏం మాట్లాడలే, ఇట్టనే నిరుద్యోగులను ఆగం చేసిండు అంటే ఆయన పక్కనున్న చెక్క భజన గాడు ఆడు ఇక్కడ క్యారీ బ్యాగులు ఉన్నాడు ఎస్ అని అంటాడు. చూడండి మిత్రులారా, మనం ఎప్పుడైనా ఛానల్స్ని ఫాలో అయినప్పుడు ఈ తీర్మార్ మల్లిగన్ ఛానల్, ఈ తొలి వెలుగు ఛానల్, ఆ రగ్గన్ ఛానల్స్ ఫాలో కావద్దబ్బా. అలా ఏముండదు. అంత ప్రభుత్వాలను వాళ్ళకు మోస్తారు, వాళ్ళు ప్రభుత్వాలను మోస్తారు, నిరుద్యోగులను తప్పుదో పట్టించే ప్రయత్నాలే చేస్తారు తప్ప వాళ్ళు ఒక్కడి కూడా ప్రజలకు యూజ్ అయ్యే ఒక్క మంచి మాట మాట్లాడారు, సమాజం హర్షించే విధమైన ఎపిసోడ్స్ చేయరు, వార్తలు తీసుకురారు. ఇక్కడ విషయం ఏంటంటే TGPSC ముట్టడి మొన్న జరిగింది. వాడు అదే భ్రమలు ఉండేసి ఈ డిఎస్సిని కూడా TGPSC నిర్వహిస్తుంది అనుకొని ఒక మ్యాక్సిమం 20 నిమిషాల వీడియోను వాగిండు, కుక్కలేక వాగిండు. అలా ఏం లేదు సొల్లు. ఇప్పటికైనా చెప్తున్నాం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో దేవసేన లాంటి వారు, ఖచ్చితంగా మీరు న్యాయపరమైన డిమాండ్ని లెక్కలోకి తీసుకొని ఈ డిఎస్సికి అభ్యర్థులకు 3 నెలల పరీక్షను వాయిదా వేసి వాళ్ళు చదువుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. Group 2 వాయిదా అన్నారు, వాయిదా లేదు. Group 2 వాయిదా లేదు, రే నమ్మకట్రా బాబులు చదవండి. Group 2 వాయిదా లేదు, Group 2 వాయిదా అని చెప్పేసి మన తొంగల దొక్కాలని చూస్తాడు. ఖచ్చితంగా 1:50తోని Group 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ ఎట్లా మేఘాల మీద పడ్డదో అట్లనే రేపు ఆగస్టు 6, 7, 8 తారీఖు నాడు Group 2 ఎగ్జామ్ నిర్వహించబోతుంది తెలంగాణ గవర్నమెంట్ అండ్ TGPSC. మీరు చూడండి, మీరు చదవండి, ఎవడి మాటలు నమ్మకండి, ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోకండి తమ్ముళ్ళు. మంచిగా చదవండి, ఉద్యోగాలు పొందండి. ఆ డిఎస్సి అభ్యర్థులు ఈరోజు చేసిన కార్యక్రమం చాలా సక్సెస్ అయింది.
మీరు ఖచ్చితంగా పోరాటం చేస్తుంటే మీ హక్కుల కోసం సాధన కోసం. అదేవిధంగా ఈ అశోక్ సార్ అయితే నువ్వైతే దీక్ష విరమించుకోసారు, ఎందుకంటే నేను ఎవ్వడు దేక్తలేడు, నీది ఏళ్ళ హైలైట్ అయితే లేదు. నీ పక్షాన నిరుద్యోగ పోరాటం కూడా మాట్లాడతాను. లేవే ఆ నిద్రకి లేచి ఆ ముఖం కడుక్కొని నిమ్మరసం దాగి సపరేట్గా డైరెక్ట్గా రణరంగంలో దునుకు గట్లా అన్నం తినకుండా నేను అమర నిరాహార దీక్ష ఉంటా అంటే ఎవ్వడు పట్టించుకోలేడు. వేస్ట్గా నేను ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇక వేస్ట్గా నువ్వు బయటకు వచ్చేసి ఏదేమైనా డిఎస్సి అభ్యర్థులు అయితే మరి ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది. డిఎస్సి అయితే పోస్ట్పోన్ కాదబ్బా. మరి ఖచ్చితంగా మీరు చదువుకోండి, ఎవరి మాటలు వినకండి. టైం దాటిపోయింది. మీరు ఏదైనా చేసేది ఉంటే మే నెలలోనే చేసి ఉంటే బాగుండేది, జూన్ నెలలో చేసి ఉంటే బాగుండేది. తీర సమయానికి ఖచ్చితంగా చేద్దామంటే ఎవడు పట్టించుకుంటాడు విషయాన్ని. కానీ ముందైతే చదువుకోండి. గ్రూప్ 2 డిఎస్సి అభ్యర్థులు కూడా చదువుకోండి, గ్రూప్ 2 అభ్యర్థులు కూడా చదువుకోండి. ఇంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి.